సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. పేదల ఆకలి తీర్చడానికి అన్నా క్యాంటీన్లు ఎంతగానో తోడ్పడుతున్నాయని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఆబ్కారీ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. నగరంలోని 3 స్తంభాల సెంటర్ వద్ద పునరుద్ధరించిన అన్నా క్యాంటీన్ను రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఆబ్కారీ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ వల్లభనేని బాలశౌరి, మాజీ పార్లమెంటు సభ్యులు కొనకళ్ళ నారాయణరావులతో కలిసి పునఃప్రారంభించారు. ఈ సందర్భంగా అన్నా క్యాంటీన్లో ఎంపీలతో కలిసి మంత్రి లబ్ధిదారులకు అల్పాహారం వడ్డించారు. మంత్రి రవీంద్ర మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ గతంలో టీడీపీ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లు ప్రారంభించి పేదవారికి 5 రూపాయలకే 3 పూటల ఆహారం అందించి ఆదుకుందన్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అన్నా క్యాంటీన్లను రద్దు చేయడం జరిగిందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అన్నా క్యాంటీన్లను పునఃప్రారంభించుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. జిల్లాలోని 7 మంది ఎమ్మెల్యేలు, ఎంపీతో కలిసి 50 లక్షల రూపాయలను అన్నా క్యాంటీన్ నిర్వహణ కోసం విరాళంగా అందజేస్తున్నామని మంత్రి తెలిపారు. అదేవిధంగా నగరానికి చెందిన డాక్టర్ బృందావనం ధన్వంతరి ఆచారి ముందుకొచ్చి ప్రతి సంవత్సరం ఆగస్టు 15వ తేదీన 1 లక్ష రూపాయలు ఇస్తామని ప్రకటిస్తూ 1 లక్ష రూపాయల చెక్కును అందజేశారన్నారు. అలాగే జనసేన నాయకుడు మాదివాడ రాము తన కుమారుడు మొదటి నెల జీతం 1 లక్ష రూపాయల చెక్కును అందజేశారని ఆయన తెలిపారు. ఎంపీ వల్లభనేని బాలశౌరి మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేద ప్రజల కడుపు ఇంపడానికి ఈ అన్నా క్యాంటీన్ కార్యక్రమాన్ని చేపట్టారన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ బాపిరాజు, మాజీ మున్సిపల్ చైర్మన్ బాబా ప్రసాద్, జనసేన ఇన్ఛార్జి బండి రామకృష్ణ, హరే కృష్ణ ఫౌండేషన్ ట్రస్టు అక్షయ పాత్ర సమన్వయకర్త ఆశీబాబు తదితర అధికారులు, అనధికారులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, రాష్ట్ర ప్రభుత్వం గతంలో తెలుగుదేశం ప్రభుత్వం 14-19లో రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లు పెట్టి పేదవారికి 5 రూపాయలకే టిఫిన్ కానీ, భోజనం కానీ, రాత్రి భోజనం కూడా అందించడం జరిగేది. గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ అన్నా క్యాంటీన్లు అన్నింటిని కూడా రద్దు చేసి ఆ అన్నా క్యాంటీన్ని అన్యాక్రాంతం చేసినటువంటి సందర్భం చూసాం. ఇవాళ మళ్ళీ అన్నా క్యాంటీన్ని పునఃప్రారంభించుకోవడం చాలా ఆనందంగా ఉంది. నిన్న గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే వారి సతీమణి నారా భువనేశ్వర్ గారి చేతుల మీదుగా గుడివాడలో అన్నా క్యాంటీన్ని ప్రారంభించుకోవడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 100 అన్నా క్యాంటీన్లు మొదటి విడతగా ఆగస్టు 15వ తారీఖు ప్రారంభించుకోవాలని చెప్పి మనం నిర్ణయించుకోవడం. అందులో భాగంగా ఈ రోజు నుంచి అన్ని ప్రాంతాల్లో కూడా ఇవాళ మచిలీపట్నంలో గతంలో ఇదే అన్నా క్యాంటీన్ అనేక వందల మందికి ప్రతిరోజు అన్నార్థులకు అండగా నిలబడి మరి 5 రూపాయలకే టిఫిను, భోజనం, సాయంత్రం మళ్ళీ భోజనం కూడా అందించినటువంటి ఘనత మరి ఆనాడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇక్కడ జరిగింది. మరి ఇదే అన్నా క్యాంటీన్ని సచివాలయాలుగా మార్చారు. కొన్ని చోట్ల ఓపెన్గా వదిలేశారు. అసాంఘిక కార్యకలాపాలు కూడా చాలా ప్రాంతాల్లో జరిగినాయి. ఒక దయా దాక్షిణ్యం లేనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అనే దానికి ఇదే ఒక నిదర్శనం. ఇవాళ మనం తమిళనాడు చూసాం. తమిళనాడులో అమ్మా క్యాంటీన్ అని చెప్పి జయలలిత గారి పేరు మీద క్యాంటీన్లు నడిచాయి గత జయలలిత గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో. అయితే తర్వాత వచ్చినటువంటి స్టాలిన్ గారు కనీసం పేరు కూడా మార్చకుండా అవే క్యాంటీన్లు కొనసాగించారు. ఆనాడు కొంతమంది డిఎంకే కార్యకర్తలు అన్నా క్యాంటీన్లు పగలగొడితే ఇమ్మీడియట్గా వారి మీద కేసులు పెట్టించి అరెస్టులు చేయించారు.
ఒక రాజకీయ నాయకులు ప్రజలకి మంచి కార్యక్రమాలు చేసినప్పుడు కొనసాగించాలి తప్ప వాటిని రద్దు చేయటమో లేకపోతే వాటిని తప్పుదారి పట్టించడం చేస్తే చరిత్రహీనులుగా మిగిలిపోతారనే దానికి ఇదే ఒక నిదర్శనం. ఆంధ్ర రాష్ట్రంలో జరిగినటువంటి అన్నా క్యాంటీన్ ధ్వంసం మీద జరిగినటువంటి అంశమే ఒక నిదర్శనం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు 100 క్యాంటీన్లు స్టార్ట్ చేసుకోవడం జరుగుతుంది. మరొక 200 మొత్తం ఇంకొక 100 క్యాంటీన్లు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైతే ప్రజలకి అవసరం ఉంటుందో 200 అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు పిలుపునివ్వడం, దాని మీద స్వచ్ఛందంగా చాలామంది ముందుకొచ్చి మరి మొన్ననే నారా భువనేశ్వర్ గారు మరి ఆవిడ ట్రస్ట్ నుంచి డైరీ నుంచి మరి ₹1 కోటి విరాళం అన్నా క్యాంటీన్లో మెయింటెనెన్స్ కోసం వారు ఇవ్వడం జరిగింది. అలాగే మన విజయవాడలో SLV కన్స్ట్రక్షన్స్ అని చెప్పి శ్రీనివాస్ రాజు గారు ఆయన ₹1 కోటి ఇవ్వడం జరిగింది. నిన్న మరి గౌరవ పార్లమెంటు సభ్యులు బాలశౌరి గారి నాయకత్వంలో అలాగే కొనకళ్ళ నారాయణరావు గారి నాయకత్వంలో 7 ఎమ్మెల్యేలు ఎంపీ గారు కలిసి ₹50 లక్షల అన్నా క్యాంటీన్లకు ఇవ్వాలని చెప్పి కూడా నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర ప్రకటన చేయడం జరిగింది. కోసం ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమం అన్నా క్యాంటీన్ కార్యక్రమం. ఈరోజు మనందరికీ తెలుసు, పేదవాడు హోటల్కి వెళ్ళి అన్నం తినాలి అంటే దాదాపు ₹75 నుంచి ₹100 దాకా ఖర్చు అవుతుంది. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు మరలా పేద ప్రజానికం కోసం, పేద ప్రజలు వాళ్ళ కడుపు నింపటం కోసం ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న మన పార్లమెంటు నియోజకవర్గంలోనే గుడివాడ అసెంబ్లీలో ప్రారంభించారు. మరి దాదాపు ఒక 200 క్యాంటీన్లు పైన రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రారంభించి ప్రతిరోజు కొన్ని వేల మందికి తర్వాత కొన్ని లక్షల మందికి మరి ఆకలి తీర్చేటువంటి కార్యక్రమం. ఈ కార్యక్రమానికి మరి మనకు తెలిసినటువంటి వాళ్ళు చాలామంది నిన్న కూడా డొనేషన్స్ ఇచ్చారు. ఈరోజు డాక్టర్ గారు అలాగే మాదివాడ రామ్ గారు కూడా లక్ష రూపాయలు ఇచ్చారు. నేను ప్రజలను కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, ఎవరికైతే ఫైనాన్షియల్గా బాగా ఉన్నారో పేద ప్రజల కోసం విరివిగా మీరు విరాళాలు ఇచ్చి ఈ కార్యక్రమాన్ని మరింత జయప్రదం చేయమని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే మనందరికీ తెలుసు, ప్రతి పేదవాడు కోరుకునేది కడుపు నిండా అన్నం తినాలని. అది తీరిస్తే మనం అంతకంటే చేయాల్సినటువంటిది ఏం లేదు. ఈ కార్యక్రమానికి మరి నిన్న ముఖ్యమంత్రి గారే మన పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రారంభించడం ఒక శుభసూచకం. ఇది డెఫినెట్గా జయప్రదం అవుతుంది, కావాలని కూడా. పట్టెడన్నం పెట్టాలనేది నందమూరి తారక రామారావు గారి ఆశయం. ఆయనతోనే ప్రారంభమైంది. మరి ఇవాళ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే అన్నా క్యాంటీన్లన్నింటినీ కూడా మూసేసి పేదవాడి కడుపు కొట్టాడు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఎన్నికలకు ముందు హామీ ఇచ్చారు, అధికారంలోకి రాగానే ఎన్టీఆర్ క్యాంటీన్స్ని అన్నింటినీ కూడా అభివృద్ధి చేద్దామని. అన్నమాట ప్రకారంగా నిన్న చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించడం జరిగింది. అన్ని దానాల కన్నా కూడా అన్నదానం చాలా గొప్పది. మరి ఆ దానానికి విరాళాలు ఇచ్చేవారందరికీ కూడా భగవంతుడు మేలు చేస్తాడు. మాదివాడ రాము కొడుకు ఆశ్రిత్ మొట్టమొదటి జీతాన్ని ఇచ్చినందుకు ఆ కుర్రోడికి భగవంతుడు ఆశీర్వాదంతో అభివృద్ధి చెందాలని కోరుకుంటా ఉన్నాను. దీనికి ఎక్కువగా విరాళాలతోనే ఈ అన్నదానం చేయాలి. మరి నిన్న భువనేశ్వర్ గారు ₹1 కోటి ఇచ్చారు, అలాగే శ్రీనివాస్ రాజు గారు ₹1 కోటి ఇచ్చారు. మరి కృష్ణా జిల్లా తరపు నుంచి మంత్రి గారు నిన్న ₹50 లక్షల అనౌన్స్ చేశారు. మరి విరివిగా ఇవాళ ధనవంతాచారి గారు కూడా ₹1,00,000 ఇచ్చి ప్రతి సంవత్సరం కూడా ఆగస్టు 15వ తారీఖున ఆయన ₹1,00,000 ఇస్తానని చెప్పి హామీ ఇచ్చారు. ఇలా దాతలంతా కూడా ముందుకు వచ్చి ఈ అన్నదాన కార్యక్రమానికి అన్నా క్యాంటీన్ ప్రారంభించారు. నిజంగా పేదవాడు ఆకలి తీర్చేటువంటి విషయం, సంతోషించాలి. ఇవాళ నాకు తెలుసు, ఎందుకంటే మాది అదే ఫీల్డ్ కనుక టిఫిన్ పెట్టాలంటే కనీసం ₹70, భోజనం పెట్టాలంటే ₹110 మేమే తీసుకుంటున్నాం. అలాంటి పరిస్థితుల్లో ₹5 ఇవ్వటం అంటే పేదవాడికి ఎంతో మరి ఆకలి తీర్చడమే కాకుండా తను వచ్చిన డబ్బుల్ని కొంత దాచుకోవడానికి మంచి అవకాశం. పేదవాళ్ళందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. మరి చంద్రబాబు నాయుడు గారు మరి వచ్చిన తర్వాత వచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చడం, అదే కాకుండా పవన్ కళ్యాణ్ గారు కూడా డొక్కు సీతమ్మ మరి క్యాంటీన్ కూడా వాడు కూడా ప్రారంభించాలని ఆలోచిస్తూ నిన్న ఒకటి ప్రారంభించారు. మరి ఎందుకంటే వీళ్ళంతా కూడా పేదవాళ్ళకి ఆకలి తీర్చాలి,
పేదవాళ్ళు సుఖంగా ఉండాలి, పేదవాళ్ళ కష్టాల నుంచి మనం ఆదుకోవాలని ఆలోచనతో మళ్ళీ చేసినటువంటి కార్యక్రమానికి అందరూ కూడా సహకరించి ఈ యొక్క దాతలు ముందుకు రావాలని కోరుకుంటున్నాను. ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు సర్దార్ గౌతు లచ్చన్న అందరికీ ఆదర్శప్రాయుడని రాష్ట్ర గనులు భూగర్భ వనరులు ఆబ్కారీ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు బడుగు బలహీన వర్గాల పెన్నిధి డాక్టర్ సర్దార్ గౌతు లచ్చన్న 115వ జయంతి సందర్భంగా మాజీ పార్లమెంటు సభ్యులు కొనకళ్ళ నారాయణరావు సారథ్యంలో పలు రాజకీయ పక్షాల నాయకులు బస్టాండ్ దగ్గర గల గౌతు లచ్చన్న విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ వల్లభనేని బాలశౌరి, జనసేన నాయకుడు బండి రామకృష్ణ మరియు టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ తర్వాత సర్దార్ అనే బిరుదు అందుకున్న ఏకైక వ్యక్తి సర్దార్ గౌతు లచ్చన్నని కొనియాడారు. ఇచ్చాపురం నుంచి మద్రాసు వరకు మొట్టమొదటిసారిగా పాదయాత్ర చేసిన ఏకైక వ్యక్తి గౌతు లచ్చన్న అని ఆయన కొనియాడారు. బీసీలకు రాజకీయాల్లో స్థానం కల్పించడానికి ఆయన ఎంతో కృషి చేశారన్నారు. అలనాటి స్వాతంత్ర సమరయోధులను స్మరించడంలో గత ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు గొర్రెపాటి గోపీచంద్, ఇలియాస్ పాషా, జనసేన నాయకుడు మాదివాడ రాము తదితరులు పాల్గొన్నారు. 115వ జయంతి కార్యక్రమాన్ని ఈరోజు మచిలీపట్నం బస్టాండ్ సెంటర్లో ఆయన విగ్రహానికి పూలమాల వేసుకుని నివాళులర్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి గౌరవనీయులు మాజీ పార్లమెంట్ సభ్యులు, జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కొనకళ్ళ నారాయణరావు గారి ఆధ్వర్యంలో పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు బాలశౌరి గారు, అలాగే జనసేన ఇన్ఛార్జ్ బండి రామకృష్ణ గారు, ఇంకా ఇతర పెద్దలు అందరూ కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేసి వివిధ పార్టీలు అందరూ కూడా వచ్చి నివాళులర్పించడం జరిగింది. సర్దార్ గౌతు లచ్చన్న గారు అంటే ఒక స్వతంత్ర సమరయోధులే కాదు, ఆయన అట్టడుగు వర్గాలు, బడుగు బలహీన వర్గాల కోసం పాటుపడినటువంటి వ్యక్తి. అసెంబ్లీలో వారి సమస్యల మీద పోరాడి ఆనాడు రైతులు పడుతున్నటువంటి కష్టాలను చూసి మద్రాస్ ఉమ్మడి రాష్ట్రంగా ఆ రోజున ఉన్నటువంటి సందర్భంలో మరి ఆయన పాదయాత్ర చేసి పాదయాత్రల ద్వారా ప్రజలకి న్యాయం చేసే కార్యక్రమానికి మొట్టమొదటి శ్రీకారం చుట్టిన వ్యక్తి సర్దార్ గౌతు లచ్చన్న గారు. మరి ఆయన మరి మన నుంచి దూరమైన 2008వ సంవత్సరంలో గౌరవనీయులు కొనకళ్ళ నారాయణరావు గారు, కొనకళ్ళ పుల్లయ్య గారు మన మచిలీపట్నంలో కూడా ఆయన విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేసి మనం అందరం కూడా ఆయన బడుగు బలహీన వర్గాల వారికి నాయకుడిగా బీసీల అభివృద్ధి కోసం నిరంతరం శ్రమించారు. స్వాతంత్ర సమరయోధుడిగా ఆయన ఎనలేని సేవలు, గాంధీ గారు అడుగుజాడలను కలిసి పోరాడిన వ్యక్తుల్లో ఆయన ఒక ప్రముఖ నాయకుడు, సర్దార్ బిరుదాంకితుడు. ఆయన అపోజిషన్ పార్టీ నాయకుడిగా సుదీర్ఘకాలం సేవలు అందించారు. ఆయన గౌతు లచ్చన్న గారు అడుగుజాడల్లో మేమంతా కూడా బీసీల కోసం పనిచేస్తూ ఉన్నాం. ఈ రోజున ఈ జన్మదినోత్సవానికి పార్లమెంట్ సభ్యులు బాలశౌరి గారు, మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారు వచ్చి ఆయన బడుగు బలహీన వర్గాల వారికి నాయకుడిగా బీసీల అభివృద్ధి కోసం నిరంతరం శ్రమించారు. స్వాతంత్ర సమరయోధుడిగా ఆయన ఎనలేని సేవలు, గాంధీ గారు అడుగుజాడలను కలిసి పోరాడిన వ్యక్తుల్లో ఆయన ఒక ప్రముఖ నాయకుడు, సర్దార్ బిరుదాంకితుడు. ఆయన అపోజిషన్ పార్టీ నాయకుడిగా సుదీర్ఘకాలం సేవలు అందించారు. ఆయన గౌతు లచ్చన్న గారు అడుగుజాడల్లో మేమంతా కూడా బీసీల కోసం పనిచేస్తూ ఉన్నాం. ఈ రోజున ఈ జన్మదినోత్సవానికి పార్లమెంట్ సభ్యులు బాలశౌరి గారు, మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారు వచ్చి సమస్యలన్నిటిని కూడా ఎదుర్కొన్నటువంటి వ్యక్తిగా మనం తెలుసుకుంటాం. అటువంటి ధైర్య సాహసాలు కలిగినటువంటి వ్యక్తి గౌతు లచ్చన్న గారు. ఆయనలో ధైర్యంతో పాటు త్యాగం కూడా ఉంది ఆయనతో. ఆయన ఒకసారి ఎంపీగా, ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు రెండూ గెలిచారు. ఎన్జి రంగా గారు ఆ సంవత్సరం ఓడిపోతే ఆయన కోసం ఎంపీ పదవిని రాజీనామా చేసి మరలా రంగా గారిని గెలిపించి పార్లమెంటుకి పంపించినటువంటి ఘనత గౌతు లచ్చన్న గారు. ఈరోజు చేస్తున్నటువంటి రాజకీయ నాయకులు, చూస్తున్నటువంటి రాజకీయ నాయకులు గౌతు లచ్చన్న గారిని ఆదర్శంగా తీసుకోవాలి. ఎందుకంటే
ఆయనకి సర్దార్ అనేటువంటి బిరుదు ఊరికే రాలేదు. మనం సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిని చూసాం. అదే రకంగా ధైర్య సాహసాలు కలిగినటువంటి వ్యక్తి గౌతు లచ్చన్న గారు. ఆయన జన్మదినం సందర్భంగా పెద్దలు కొనకళ్ళ నారాయణ గారు, రవీంద్ర గారు, నేను అలాగే స్థానిక నాయకులందరం కలిసి ఆయనకి నివాళులు అర్పించడం మరి మంచి విషయం. ఈరోజు ఈ తరం రాజకీయ నాయకులందరూ కూడా ఆయన ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ కోట్ల విజయభాస్కర్ రెడ్డి 104వ జయంతిని కృష్ణా జిల్లా బీసీ సంక్షేమ సంఘ కార్యాలయంలో ఘనంగా జరిపారు. ఈడేపల్లిలోని కృష్ణా జిల్లా బీసీ సంక్షేమ సంఘ కార్యాలయంలో ఆ సంఘ నాయకులు ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ కోట్ల విజయభాస్కర్ రెడ్డి 104వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు సేకబోయిన సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ బీసీలకు జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో రిజర్వేషన్ ఒప్పందానుసారం 1986వ సంవత్సరంలో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు 20% ఇవ్వడం జరిగిందన్నారు. తదనంతరం కోట్ల విజయభాస్కర్ రెడ్డి సర్పంచులను ఏర్పాటు చేయడమే కాకుండా వారితో కలిపి జెడ్పీటీసీ, ఎంపీటీసీ రిజర్వేషన్ను ఆర్ కృష్ణయ్య పోరాట ఫలితంగా 34% పెంచారని గుర్తు చేశారు. విజయభాస్కర్ రెడ్డి 14% రిజర్వేషన్ పెంచడం వల్ల రాజకీయంగా బీసీలకు లబ్ధి చేకూరింది అన్నారు. కాబట్టి బీసీలు కోట్ల విజయభాస్కర్ రెడ్డిని స్మరించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతో ఉందని సుబ్రహ్మణ్యం అన్నారు. ఈ కార్యక్రమంలో బెల్లంకొండ రవి, బబ్బు, అమీన్, చేబోయిన రాము, ఎం పవన్ తదితర బీసీ నాయకులు పాల్గొన్నారు. కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు జయంతి కార్యక్రమం 104. వారి పేరు పూర్తిగా ఇంటి పేరు తారసాని విజయభాస్కర్ రెడ్డి గారు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు. వారికి బీసీ కులాలకి సంబంధం ఏంటంటే గతంలో 20% ఉన్న రిజర్వేషన్ని 14% స్థానిక సంస్థల్లో ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు అలాగే సర్పంచ్ పదవి అనేది పెట్టింది విజయభాస్కర్ రెడ్డి గారు బీసీ కులాలకి. ఈ రోజున వారు చేసిన సేవలు ఇప్పుడు సర్పంచులు కానీ జెడ్పీటీసీ, ఎంపీటీసీలు అనుభవించిన వారు కూడా వీరి కార్యక్రమం చేస్తూ ఉండాలని మనం చేస్తున్నాం. అలాగే గతంలో 20% అనేక పోరాటాల ఫలితంగా ఒప్పందం ప్రకారం ఎన్టీ రామారావు గారు 20% చేస్తే దాన్ని 14% పెంచిన మహానుభావులు ఈయన. వారి కార్యక్రమం అనేది నాకు తెలిసి ఉమ్మడి రాష్ట్రంలో ఎక్కువ మంది చేయట్లా. అంటే వారి గురించి కూడా తెలుసుకోవాలి. మనకు సర్పంచులు, జెడ్పీటీసీ, ఎంపీటీసీలు మనం ఇలా పదవులు పొందామంటే వారు మా మహానుభావుడు పుణ్యమని తెలుసుకోవాలి. శ్రావణ మాసం 2వ శుక్రవారం కావడంతో లోని అమ్మవారి దేవాలయాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. శ్రావణ మాసం 2వ శుక్రవారం కావడంతో లోని అమ్మవారి దేవాలయాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. తెల్లవారుజాము నుంచి అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి శ్రావణ మాస పూజలు, పళ్ళు, వడపప్పు, పానకం సమర్పించి అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి పూజలు నిర్వహించారు. పలు దేవాలయాల్లో అమ్మవారికి ప్రత్యేకంగా అలంకరించారు. మహిళలు అమ్మవారిని దర్శించుకొని వచ్చిన ముత్తైదులకు రవిక, గాజులు అందజేశారు. ఒకరికి ఒకరు తాంబూలను అందించుకున్నారు. పోలీస్ సిబ్బంది వారి కుటుంబ సభ్యుల కొరకు ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపును జిల్లా ఎస్పీ ఆర్ గంగాధరరావు ప్రారంభించారు. సిబ్బంది అందరూ ఆరోగ్యంగా ఉంటూ తమ విధులను నిర్వర్తించాలనే ఉద్దేశంతో మెడికల్ హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ ఆర్ గంగాధరరావు ఈ సందర్భంగా తెలిపారు. ఇతర ఉద్యోగస్తులతో కంటే పోలీసులు మరింత శారీరక దృఢత్వం కలిగి ఆరోగ్యంగా ఉండాలన్నారు. చికిత్స కోసం అపాయింట్మెంట్ తీసుకుని గంటల తరబడి వేచి ఉండే అవసరం లేకుండా మన వద్దకే మంచి వైద్య నిపుణులు వచ్చి ట్రీట్మెంట్ ఇస్తున్నారు. కాబట్టి ఈ అవకాశాన్ని సిబ్బంది అందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ మెడికల్ హెల్త్ క్యాంప్ లో రమేష్ హాస్పిటల్, అమరావతి ఐ హాస్పిటల్, దువైతా డెంటల్ హాస్పిటల్, హెచ్సిజి క్యాన్సర్ హాస్పిటల్ కు చెందిన ప్రముఖ వైద్య నిపుణులు పాల్గొన్నారు. ఈ మెడికల్ హెల్త్ క్యాంప్ లో 250 మంది పోలీస్ సిబ్బంది మరియు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. మా యొక్క సిబ్బందికి సంబంధించి ఈ వైద్య ఆరోగ్య పరీక్షలు నిర్వహించడానికి కోసం ఈ యొక్క హెల్త్ క్యాంప్ని నిర్వహించడానికి మేము కృషి చేసిన సందర్భంలో మా డ్యూటీ డాక్టర్ గారు, మా యొక్క హాస్పిటల్ డాక్టర్ గారు కృషి చేసి రమేష్ హాస్పిటల్, అలాగే అమరావతి ఐ హాస్పిటల్, డ్యూటా డెంటల్ హాస్పిటల్, హెచ్సిజి క్యాన్సర్ హాస్పిటల్స్ నుంచి ఎక్స్పర్ట్స్ని, ఆ యొక్క సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ని, డాక్టర్స్ని, ప్రాక్టీస్లో ఉండి చాలా ఫేమస్ డాక్టర్స్ని ఇక్కడికి తీసుకురావడం జరిగింది. దాంట్లో డాక్టర్ సాయినాథ్ గారు కార్డియాలజీ,
అట్లాగే ఎన్ ప్రశాంత్ గారు న్యూరాలజీ, డాక్టర్ ఎన్ చేతన్ గారు ఆర్థో, అట్లాగే ఎండి శంసుద్దీన్ గారు ఆప్థమెట్రిషియన్, అట్లాగే డాక్టర్ ప్రియాంక గారు బీడిఎస్, అట్లాగే డాక్టర్ వినోద్ గారు ఆంకాలజీలో ఈ యొక్క టెస్టులు అది చేయడం జరుగుతుంది. వీరి యొక్క టెస్టుల్లో మరింకా వైద్యం సంబంధించినటువంటి పరీక్షలు అవసరమైనట్లయితే వీరికి ఉండేటువంటి పోలీస్ సిబ్బందికి ఉండేటువంటి ఆరోగ్య భద్రత సౌకర్యాలని మేము ఉపయోగించుకొని వీరందరికీ కూడా ఫర్దర్ ఆరోగ్యం సంబంధించి మేము టాప్ ప్రయారిటీ తీసుకోవడం జరుగుతుంది. మీ అందరికీ తెలుసు పోలీస్ డ్యూటీ ఎంత సంక్లిష్టంగా ఉంటుందో. బందోబస్తు డ్యూటీస్ కానీ సమయానికి భోజనం చేసేటువంటి అవకాశం కూడా ఒకసారి ఉంటుంది, ఒకసారి ఉండదు. అంతేకాకుండా నిరంతరం శ్రమిస్తూ ఉంటారు. 365 రోజులు కూడా కష్టపడి పనిచేస్తూ ఉంటారు. ఇంకా ఆరోగ్యం బాగుంటే వారి యొక్క డ్యూటీస్ ఇంకా బాగా చేసేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రెగ్యులర్గా ఈ యొక్క హెల్త్ క్యాంప్స్ మేము కండక్ట్ చేయాలని అనుకుంటున్నాము. దాంట్లో భాగంగానే మా యొక్క హాస్పిటల్, మా యొక్క పోలీస్ సిటీ కేబుల్ న్యూస్ సమాప్తం.